ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? పూర్తి చేసి ఎవరికైనా ఒక్క రైతుకి పాస్ పుస్తకం ఇచ్చారా? అన్న ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సర్వే పూర్తి చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారో ఈ పాస్ పుస్తకం తీసుకుని ఈ కొత్త పుస్తకం ఇచ్చారు. జగన్ గారు ఎక్కడైతే సర్వే పూర్తి చేశాడో ఆ సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో మాత్రమే జగన్ గారు పొందుపరిచినటువంటి ఈ రేఖాంశాలు అక్షాంశాలు ఈ కోఆర్డినేట్స్ వాడుకుని మీరు మళ్లీ కొత్త పుస్తకం ఒకటి ప్రింట్ చేసి దీంట్లో ఉన్న అంశాలనే యాజ్ ఇట్ ఈజ్ గా ప్రింట్ చేసి ఆ క్యూఆర్ కోడ్లో ఏం చేశారు, ఒక సరిహద్దుకి గూగుల్ మ్యాప్ కనెక్ట్ చేశారు. క్యూఆర్ కోడ్ లో ఇంకొక అంశం కలిపారు. ఆ క్యూఆర్ కోడ్ లో ఏం చేశారు, ఇంకొక అంశం కలిపి అది మ్యాప్ లోకి వెళ్ళేట్టు చూపించారు. మొత్తం వాడుకున్నదంతా జగన్ గారు చేసిన సర్వే కదా. జగన్ గారు చేసిన సర్వే తప్పితే మీరేం కొత్తగా చేశారని అడుగుతున్నాను. జగన్ గారు ఫోటో తీశారు, ముందు వెనక జగన్ గారు ఫోటో తీసేశారు, ఇంతే కదా. ముందు వెనక జగన్ గారు ఫోటో తీశారు. నేను మళ్లీ చెప్తున్నా, మొన్న చెప్పాను మళ్లీ చెప్తున్నాను. ఆయన పెద్దగా మాట్లాడుతున్నాడు. మీరు రెవెన్యూ మినిస్టర్ గారు కదా, మీరు అసలు రెవెన్యూ గురించి మీకు ఏం తెలుసు, సర్వే గురించి ఏం తెలుసు అని అడుగుతున్నాను. ఏం తెలుసు? 1802లో మొట్టమొదటి సర్వే అయింది భారతదేశంలో. 1802లో మొదటి సర్వే అయితే మళ్లీ ఆ మొదటి సర్వే అయినప్పుడు దాన్ని ఏం చేశారు, దాన్ని గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వే GTS, గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వే అని చెప్పి GTS 1802లో సర్వే చేశారు. GTS పద్ధతిలో 1802 తర్వాత మళ్లీ ఎప్పుడయ్యా అంటే 1926లో మొదలుపెట్టి 1932లో మొన్నటిదాకా ఉన్నటువంటి సర్వే. ఇంకా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ 1926 నుంచి 32 వరకు ఉన్నటువంటి సర్వేనే రీసెటిల్మెంట్ RSR నంబర్, రీసెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం జరిగినటువంటి సర్వేనే కొనసాగుతుంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి 6,000 గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామాల్లో కూడా RSR దాఖలానే నడుస్తుంది కదా. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు పూర్తి చేసిన ఊళ్ళలో మాత్రం RLR కింద వస్తుంది, రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని. రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ అని చెప్పని RLR కింద ఇప్పుడు సర్వే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది కానీ దానిలో ఏంటి, అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్వేకి మీ సర్వేకి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు కదా. తేడా లేకపోక జగన్ గారి పుస్తకంలో అది రాలేదన్నాడు, మరి వచ్చింది కదా ఓపెన్ చేస్తే. ఇప్పుడు 52 ముక్కల గురించి కాకుండా వీటి గురించి కూడా నేర్చుకుంటే అన్నీ వస్తాయి. 52 గురించి కాదు, వీటి గురించి కూడా నేర్చుకోండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కూడా నేర్చుకోండి. దాంట్లో నిష్ణాతులు అయితే అవ్వచ్చు. ఈ 52 వేసుకుని దేశ విదేశాలకు వెళ్ళొచ్చు. కానీ కాస్త డిపార్ట్మెంట్ మీద దృష్టి పెడితే జగన్ గారి పుస్తకం ఓపెన్ అవుద్దా తెలుస్తుంది. క్యూఆర్ కోడ్ పొల్లు పోకుండా ప్రతిదీ సరిహద్దులు, సర్వే నెంబర్, ఆ LPMలతో సహా మీరు ఇచ్చింది అదే కదా. తేడా ఏముంది? ఏం తేడా ఉందా? తేడా లేదు కదా. మరి 1926 నుంచి 32 తర్వాత
నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా అంటే 2019 దాకా ఏ రోజన్నా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అడ్రస్ చేస్తా ఎప్పుడన్నా ఆలోచన చేశారా అని అడుగుతున్నాను. ఎప్పుడు 2018లో మంత్రి గారు చెప్పారు, 2018లో జగ్గైపేట తాలూకా ఏం పాడది కదండి, ఏ ఊరు అది చెప్పారు నాన్న వారు, తక్కెళ్లపాడులో మేము మొదలు పెట్టాము అని చెప్తున్నారు కదా. తక్కెళ్లపాడులో మీరు మొదలుపెట్టిన సర్వే ఇవాళ ఎందుకు కొనసాగించట్లేదని అడుగుతున్నాను. ఆ సర్వే సిస్టమ్ని ఇవాళ మీరు ఎందుకు కొనసాగించట్లేదు? అంటే మీది దిక్కుమాలిన సర్వే అనే కదా. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనగాని సత్యప్రసాద్ గారు ఇద్దరు కలిసి 2018లో తక్కెళ్లపాడులో మేము పైలట్ ప్రాజెక్టు కింద మొదలెట్టామని చెప్పని జబ్బలు తలుచుకుంటా చెప్పారు కదా మీరు. మీరెందుకు మీ సర్వేని ఆ సిస్టమ్ని వాళ్ళు ఎందుకు కొనసాగించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి శాటిలైట్ తో లింక్ అయినటువంటి సర్వేని మీరెందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు ఫాలో అవుతున్నారు? అంటే మీరు ట్రెండ్ సెటర్ కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ ఫాలోవర్ కదా మీరిద్దరు. అందుకనే మీరు మీ దిక్కుమాలిన సర్వేని కొనసాగించలేరు. రెవెన్యూ మినిస్టర్ గారు నేను గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగానే మీరే సర్వే మొదలెట్టా అని చెప్తే 2018లో మీరు ఏ సిస్టమ్ అయితే మీరు మొదలుపెట్టా అని చెప్తున్నారో దాన్ని ఎందుకు ఇవాళ కొనసాగించట్లేదు అంటున్నా. టోటల్ స్టేషన్లో లోకల్ కోఆర్డినేట్స్ వస్తాయి, సర్వేలో టోటల్ స్టేషన్ సర్వే ఉంటుంది. టోటల్ స్టేషన్ సర్వేలో టోటల్ స్టేషన్ ఎక్కడన్నా పెడితే దాన్ని బేస్గా తీసుకుంటే దాని నుంచి కోఆర్డినేట్స్ వస్తాయి, దాని నుంచి వెళ్తారు. దాన్ని ఎందుకు మీరు చేయరు? జగన్ గారు చెప్పిన శాటిలైట్ కోఆర్డినేట్స్ తోనే ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకంటే మీది ఒక దిక్కుమాలిన అతిగతి లేనటువంటి ఎందుకు రైతులకు ఉపయోగం లేని సర్వే మీరు ఆ రోజు మొదలుపెట్టి ఆపేశారు కాబట్టి. అవునా కాదా సత్యప్రసాద్ గారు? మొన్న ఆయన ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఏంటి నీ సర్వే మాకు లక్షలు అర్జీలు వస్తున్నాయి, లక్షల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడారు. ఏం సమస్యలు అయ్యి? లక్షల సమస్యలు అయితే, సర్వేకి సంబంధించినటువంటి సమస్యలు అయితే మీరెందుకు తీర్చట్లేదు అంటున్నా. 2 ఏళ్ళైంది కదా మీరు ఎక్కి. 2 ఏళ్లలో ఏ సమస్య ఎవరిది తీర్చారని అడుగుతున్నాను. ఎవరి సమస్య తీర్చారు మీరు? ఎందుకని అవి తీర్చే సమస్యలు కాదు,